ఆరాధనకి చేరువచ్చిన ప్రేమైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పిల్లరా, మనం ఈరోజు ఒక చక్కటి అంశాన్ని బైబిల్లో నుంచి నేర్చుకున్నాం. ఏంటంటే, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాము. ప్రార్థన గురించిన విషయాలు అనేకం ఉన్నప్పటికీ ఈరోజు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కీర్తనలు రాసినటువంటి గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనలో 65వ కీర్తన. ప్రార్థన ఆలకించువాడా. చాలు ప్రియులారా, గమనించండి. ప్రార్థన గురించి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దావీదు ద్వారా పలికినటువంటి కీర్తనలో ఏం రాపించాడంటే, ప్రార్థన ఆలకించువాడా అని ఆయన్ని సంబోధిస్తున్నాడు. ఎవరు? దావీదు గారు. దేవుడు ఎవరంట? ప్రార్థనను ఆలకించేవాడు. ఆలకించటం అంటే చేస్తున్నటువంటి దేవునికి ఈ విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, ఈ 4 భాగాల్ని భూమి మీద ఉన్నటువంటి మనిషి దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని రాయబడి ఉంది. ప్రార్థన ఆలకించేవాడు అనగానే ప్రార్థన చెయ్యవారెవరు? భూమి మీద ఉన్నటువంటి మనిషి. ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. చూడండి, ప్రార్థనను దేవుడు ఆలకించేటప్పుడు కొంతమంది భక్తులు బైబిల్లో ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు అనేక మంది చేసినా వాళ్ళల్లో ప్రార్థన పరులెవరో ఎన్నిసార్లు రోజుకి దినమునకు చేశారో బైబిల్లో దేవుడు రాయించాడు. మనకు తెలుసు ఎవరెవరు ప్రార్థనలు చేశారయ్యా బైబిల్లో అంటే, ఒక హిజ్కియా గారు ప్రార్థన చేశారు. హిజ్కియా ఎవరు అంటే రాజు. ఆ రాజు ఏమని ప్రార్థన చేశారు అంటే, దైవజనులు వచ్చాడు, నువ్వు ఇక మరణిస్తున్నావు, నువ్వు ఇక ఉండవు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఈ హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి ఏం చేశాడంట? ఏడ్చుకుంటూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన కన్నీళ్ళని చూసి ఆయన ప్రార్థనను ఆలకించి, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాను అని చెప్పాడు. కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించినట్లుగా మనకు బైబిల్లో రాయబడింది. ఇకపోతే హన్నా అనే ఒక స్త్రీ, గొడ్రాలు, పిల్లలు లేరు. ఆమె దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ఆమె హృదయం అంతా ఎలుగెత్తి మొరపెట్టిందంట. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి మరుసటి సంవత్సరాల కల్లా ఒక కుమారుడిని ఆమెకి ఇచ్చాడు. ఆయన పేరు సమూయేలు. ఆ ప్రార్థనని దేవుడు ఆలకించినట్లుగా ఉంది. ఇకపోతే యోనా
నినివే పట్టణానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించు అని దేవుడు చెప్తే, నేను వెళ్ళి చెప్తే నా మాటినే వాళ్ళు ఎవరు అక్కడ అని చెప్పి పొమ్మన్న దగ్గరికి వెళ్లకుండా తర్సిస్ ఓడనెక్కి వెళ్ళిపోయేటప్పుడు సముద్రంలో గొప్ప తుఫాను రావడం, ఆ తర్వాత సీటీ లేస్తే ఎవరి వల్ల వచ్చిందంటే యోనా పేరు రావడం. యోనా వాళ్ళకి చెప్పింది ఏంటంటే నన్ను బట్టే వచ్చింది కాబట్టి, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవునికి నేను భక్తుడిని కాబట్టి, నేను ఆయన చెప్పిన మాటకు లోబడలేదు కాబట్టి ఈ యొక్క విపత్తు వచ్చింది కాబట్టి ఈ ఉపద్రవం మీకు తగ్గాలంటే నన్ను తీసుకొని పోయి సముద్రంలో పడేయండి అని చెప్పాడు. సముద్రంలో ఆయన పడకముందే దేవుడు ఏం చేశాడు, గొప్ప మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. ఒక చేపకి ఆజ్ఞాపించి అతన్ని మింగి నీ కడుపులో జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పినప్పుడు వాళ్ళు ఏయంగానే ఆ చేప మింగింది. ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయినటువంటి యోన ఏం చేశాడంట, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవునికి చేప కడుపులోంచి మొరపెట్టాడు. దేవుడు ఆలకించాడు. ఆలకించి మళ్ళీ చేపకు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళిపోయి నినివే పట్టణం గట్టును కక్కేమని చెప్తాడు. కక్కేస్తుంది. ఎందుకంటే ఇలాంటి భక్తులే కాకుండా అనేక గురించి అబ్రాహం గారైతేమి, ఒక యాకోబు గారైతే రాత్రంతా పెనుగులాడాడంట. ఒక యాకోబు గారు పెనుగులాడాడు దేవుడితో. పెనుగలాడి పోరాడి గెలిచిన తర్వాత అతని పేరు దేవుడు ఏం చేసింటే యాకోబు కాకుండా ఇజ్రాయేలుగా మార్చి నీలోంచి వచ్చే జనాభాని గొప్ప చేస్తానని వాగ్దానం చేసి వాళ్ళ పేర్లే ఇజ్రాయేలీలుగా మనకు పిలువబడ్డాయి. ఇంతకంటే మనం లోతుగా పోవాలని ఇవన్నీ మీకు తెలిసినవే కదా, ఇవన్నీ మీకు తెలిసిన, మీకు చదువుకుంటే అర్థమైపోతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, దావీదు గారు కూడా ప్రార్థన చేసేవాడు, దానియేలు గారు కూడా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటంటే, దానియేలు గురించి ఏం చెప్పబడ్డది బైబిలు అంటే, దానియేలట దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేయబడ్డదో ప్రార్థన ఆలకించేవాని ఎదుట ఈయన ప్రార్థన చేసేవాడట. ఎలా ప్రార్థన చేశాడు? దానియేలు గ్రంథం దినమునికి ఎన్ని మార్లు చేశారు చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఇంటికి వెళ్ళి అతడు తన ఇంటికి యథాపకారంగా అనుదినము మోకాళ్ళు వంగి తన ఇంటి పైగా కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించు వచ్చును. ఎన్నిసార్లు? అంటే రోజుకి ఎన్నిసార్లు అండి ప్రార్థన చేసింది దానియేలు గారు? ఎన్నిసార్లు? అక్కడ ఏం జరిగింది సందర్భము? దానియేలు గారిని సంస్థాన అధిపతులలో 3వ వ్యక్తిగా నియమించాడు రాజు, బబులోను సామ్రాజ్య అధినేత. దానియేలుని అతను చేసే, దానియేలు ఎలాంటోడంటే సుబుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. దానియేలు ఏం చేసేవాడు? దానియేలు అంటే దేవుడికి నమ్మకంగా ఉండేవాడు. దేవునికి ప్రతి దినం 3 సార్లు యథావిధంగా ప్రార్థన చేసేవాడు. ఈయన మీద నిందలు మోపాలని అతనితో ఉన్నటువంటి కొంతమంది ఇతన్ని ఎలాగైనా రాజు దగ్గర నుంచి తొలగించాలి, ఇతని మీద నిందలు మోపి చెరసాలకు పంపించాలని ఏం చేశారంట, రాజు దగ్గరికి వెళ్ళి ఒక మనం విన్నపించుకున్నారు. ఏం విన్నపించుకున్నారు రాజు దగ్గర? రాజా, కొంతమంది నీ పరిపాలనలో నువ్వు వెళ్తున్న వాళ్ళు నీకు విరోధంగా లేస్తున్నారు, నీ ఆజ్ఞను అనుసరించటం లేదు. కాబట్టి ఈ నెల రోజులు ఏం చేస్తావు నువ్వు? ఈ నెల రోజులంటే ఏ దేవుని దగ్గర, ఏ మనిషి దగ్గర, ఏ విగ్రహాల దగ్గర నువ్వేం చేయకూడదంట? ఏం చేయకూడదండి? మొక్కకూడదు, పూజ చేయకూడదు, ప్రార్థించకూడదు. వాళ్ళకి
విన్నపించుకోకూడదు అని చెప్పాడు. ఎవరికండి? రాజుగారికి. అది రాజుగారికి అనుకూలమైనందున దానియేలు ప్రార్థన చేస్తున్నారని దాని కొరకే వీళ్ళు చెప్పారని రాజుకి తెలియదు. తెలియకుండా శాసనం చేశారు. ఒకవేళ నీ ఆజ్ఞను పాటించుకుంటూ ఉంటే వాళ్ళు నువ్వేం చేయాలా? సింహాల బోన్లో వేయాలి అని చెప్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దానియేలు అలవాటేంటి? దినానికి ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా, భోజనం తిన్నా తినకపోయినా దేవునితో మాత్రం ఏం చేసేవాడంట? ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట. ఇటు శాసనం దానియేలుకి తెలుసు, కానీ దానికి భయపడకుండా నా దేవునితో నేను మాట్లాడుకుంటా ఉండలేను నేనని దానియేలు ఏం చేసేవాడంట? దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి? అక్కడ ఏం అర్థం అవ్వాలండి? చెప్పండి, ఏం అర్థం అవ్వాలి అంటే ఎంత ఆటంకం వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా, ఏ ఇబ్బందులు ఎదురొచ్చినా మనకు ఏం చేయాలి? మనము ప్రార్థన అయితే మానకూడదు. సింహాల బోన్లు వేస్తారని తెలుసు, సింహాల బోన్లోకి వెళ్ళాలని తెలుసు. ఎవరికి? దానియేలుకి. కానీ ప్రార్థన అయితే ఆపకుండా దేవునితో మాట్లాడటం అతను ఆపకుండా దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు. ఓకే, దానియేలు గారిది ఇది. తర్వాత సింహాల బోన్లు వేస్తారు. వేసిన తర్వాత సింహాల నోళ్ళని దేవుడు కట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఉదయాన్నే రాజు వచ్చి, దానియేలు, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు అనగానే రాజు చిరంజీవి అవుగును గాకని అంటాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? బయటికి తీసుకుని వస్తారు. అర్థమైందా? ఒక ప్రార్థన మనకు ఆటంకం వచ్చినప్పటికీ దాంట్లో ప్రార్థన పరునికి ఆటంకాలు వస్తాయండి. కానీ నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ప్రార్థించే వాళ్ళు అయితే తప్పకుండా దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి చల్లని చూపులు వాళ్ళ మీద ఉండి వాళ్ళని కాపాడగలుగుతాడు. దేవుడు కాపాడాడు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్న రాజాజ్ఞను భయపడలేదు. మనకు కూడా అలాంటి ఆటంకాలు వస్తాయి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దినమునకి ఏం చేయాలి? దినమునకు దానియేలును ఫాలో చేస్తే 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. మరి దావీదు గారు ఎవరు అంటే, ఒక గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? ఒక రాజుగా చేశాడు. రాజు చేసిన తర్వాత దావీదు ప్రార్థన మానాడా? రాజు అంటే ఎవరు? ఇప్పుడు మన దేశానికి ఒక ప్రధానమంత్రి, మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళకి ఏమన్నా ఖాళీ ఉంటుందండి? ప్రతి దినము ఉంటుందా? ఖాళీ ఉంటుందా వాళ్ళకి? ఎప్పుడన్నా మనం అడిగినప్పుడు, సార్ కొంచెం మా మాటలు ఆలకిస్తారంటే, లేదు నాకు బిజీ అని చెప్తారు. అంతెందుకు? చిన్న ఉద్యోగం దొరికితేనే, ఎందుకు ప్రార్థనకు రాలేకపోయావు, ఈరోజు సంఘం సహవాసానికి రాలేకపోయావు అంటేనే మన వాళ్ళు ఏమంటారు? మాకు కుదరటం లేదు, డ్యూటీకి వెళ్ళాలి, ఎన్నెన్నో చెప్తారు ప్రార్థనకు వచ్చేదానికి. కానీ ఒక రాజు అయి ఉన్నటువంటి దావీదు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? ఒకసారి చూడండి. కీర్తనలు 119, 164 వచనం. 119 కీర్తన 164 వచనం దావీదు గురించి చూస్తున్నాం. దానియేలైతే దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. దావీదు అయితే ఏం చేస్తున్నాడు చూద్దాం. ఒక రాజుగా ఉన్నటువంటి దానియేలు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని దావీదు గారు అంటున్నాడు. అంటే దినమునకి ఎన్నిసార్లు ప్రార్థించేవాడంట?
7 సార్లు ప్రార్థించగలుగుతున్నారంటే మీరు ఆలోచించండి ప్రియులారా. ఒక రాజుకే దేవుడు అంటే ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉందండి. దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడండి. దేవుడు అంటే ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారండి. వింటున్నారా? ఆలకించాలి, బాగా మీరు ఆలకించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? 7 సార్లు ప్రార్థించే సమయం ఎక్కడ దొరికింది? ఇది నాన్న ప్రార్థనకు రాలేదేమ్మా అంటే ఎక్కడన్నా నాకు ఏడ తీరుకుందో అంటున్నాం మనం. ఎక్కడ తీరుకుందో అంటున్నాం. ప్రార్థన చేసుకున్నారా మీ ఇంట్లో అంటే, వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నారంటే నాకు కుదరటం లేదు, ప్రార్థన యాడ్ చేసుకునే దానికి ఉందో నాకు టైము అంటున్నాం మనం. కానీ దావీదు రాజు అయినటువంటి దావీదు గారు ఏమంటున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? దినమునకు 7 సార్లు ప్రార్థన చేసే అవకాశం రాజుకి ఎక్కడ ఉందో చెప్పండి. ఇప్పుడు ఒక రాజుకి 7 సార్లు ప్రార్థించేవాడు అంటే మీరు ఆలోచించండి, మనం ఎంత ప్రార్థన చేయాలి? దినమునకు 3 దానియేలు గారు ప్రార్థన చేశారంట. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాము? మిమ్మల్ని అడిగేది విషయం చెప్పండి. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? అక్కడ అసలు ప్రార్థన చేస్తున్నారా లేదా? ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? చేస్తే ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం చెప్పండి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు? ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది చూసా. భోజనం వడ్డించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడ ప్రార్థన చేస్తుందా ఈవిడని చూస్తే భోజనం దగ్గర ఒక్కటి చేస్తుంది ప్రార్థన. ఎందుకని భోజనం దగ్గర చేస్తుంది అని నేను అడిగా ఆవిడని. ఏమక్క, నేను చూస్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు అంటే ఒక్క భోజనం దగ్గర మాత్రమే ప్రార్థన చేస్తున్నావు, ఎందుకని అడిగాను. ఎందుకంటే ఏమో నేను తినే దాంట్లో ఏ బల్లు పడి ఉంటే, ఏ ఇష్టం కలిపేసి ఉంటే, దాంట్లో ఏమన్నా కల్మషం కలిసిపోయి ఉంటే నేను చచ్చిపోను. అందుకని ఎక్కడ చేస్తుందంటే ప్రార్థన ఎలా చేస్తుంది? ఆ ప్రార్థన కూడా రెడీమేడ్ ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? దేవుడా నీకు స్తోత్రము, నాకు ఆత్రము. ఈ ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకొకటి బైక్ వచ్చింది, బైక్ తీసిచ్చింది వాళ్ళ అమ్మ. వాడు పోరు పడలేక నాకు బైక్ కావాలి మమ్మీ, నాకు బైక్ కావాలి మమ్మీ, నాకు బైక్ కావాలి మమ్మీ అంటే ఏదో పొదుపులో డబ్బులు వస్తే బైక్ తీసిచ్చింది. బైక్ తీసిచ్చినప్పటి నుంచి వాడు చర్చికి రావడం మానేశాడు. ఏరా చర్చికి రావడం లేదు నువ్వంటే, సరేరా నాయనా నువ్వు పోయేటప్పుడన్నా బుర్రని లాక్కోపోకుండా బుర్రోడా కొంచెం నిదానంగా స్లోగా పోరా, పరిస్థితులు బాగలేవు, రోజులు బాగలేవు అని చెప్తే ప్రార్థన చేసుకుని వెళ్ళరా అన్నా. చేసుకుంటాను అన్నయ్య అని తల ఊపాడు. అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు అనుకున్నా నేను. ఎలా ప్రార్థన చేసాడు? బైక్ ఎక్కాడు. ఎక్కి అడావిడిగా, దేవా నేను వెళ్తూ ఉన్నా, చూసుకో కాసుకో. ఇదే ప్రార్థన, రెడీమేడ్ ప్రార్థన. చూసుకో కాసుకో అంట. ఏమరా ప్రార్థన అంటే, నాకు టైం లేదన్నయ్య, టైం అయిపోయింది, అర్జెంటుకి వెళ్ళిపోవాలా. ఏందండి? నిన్ను సృష్టించిన వాడికి, నిన్ను పుట్టించిన వాడికి, నిన్ను ఇంతవరకు కాపాడి నిన్ను పెంచి పెద్ద చేసిన దేవునికి నువ్వు టైం ఇవ్వండి. టైం ఇచ్చినటువంటి దేవునికి టైం చెప్తున్నావు నువ్వు. టైం ఇచ్చినటువంటి దేవుడికే ప్రార్థించే టైం లేదు, నాకు ఎక్కడుంది టైము అంటున్నారు ఈ దినాన్ని చాలా మంది. కానీ దానియేలుకు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎలా సాధ్యమైంది? దావీదు గారు రోజుకి 7 సార్లు ప్రార్థన చేశారు. అనగానే ఇంకా ఫుల్ టైం ప్రేయర్ చేసినటువంటి వ్యక్తి సమూయేలు ఉన్నాడంట. దినమంతా ఎనీ టైం ఆయన దేహంలో తిరుగుతూనే ఉండింది ఏంటంటే దేవునితో కనెక్షన్. దేవునితో ఎప్పుడు నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఎవరితో ఆయన మాటలంటే, ఎవరితో ఆలాపించి, ఎవరితో ఆయన సన్నిహితం అంటే, ఎవరితో ఆయన
మాట్లాడేవాడు అంటే ఆత్మతోనూ మనసుతోనూ దేవునితో మాట్లాడుతూనే బతికాడు. ఎవరితో మాట్లాడాడు? ఎవరైనా? సమూయేలు. ఒకసారి కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ వచనం. 99వ కీర్తన ఆయన 6వ వచనం. యాజకులలో ఆయన యాజకులలో మోషే అహరోనుల నుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండును. ఈయన పేరు ఎందుకు రాపిచ్చాడండి దేవుడు అక్కడ? ఆయన నామాన్ని బట్టి. వినాలి అక్కడ. అక్క విడనాల, మీరు వ్యర్థం అవ్వగలరు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఎవరు ఉన్నారంట? సమూయేలు ఎవరండి? హన్నా అనే ఆమె గురించి చెప్పుకున్నాం కదండి మనం. ఆమె ఎలుగెత్తి గొడ్రాలుగా ఉన్నప్పుడు నిందలు భరించలేక దేవుని సన్నిధిలో మొరపెట్టి పొందుకుందండి సమూయేలుని. పొందుకున్నప్పుడు ఒక మాట ఇచ్చింది దేవుడికి, అయ్యా నువ్వుగాను నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను మళ్ళా మరుసటి సంవత్సరానికల్లా నీ సేవకునిగా నేను అప్పచెప్పేస్తాను అని చెప్పినట్లుగానే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి యాజకుడికి ఇచ్చేసిందండి. పాస్టర్ గారికి అప్పచెప్పేసిందండి. ఇంత పాలు విడవక మునిపే ఆ బాధ ఎంత బాధ అయిందో చూడండి. సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా బిడ్డని దేవుడికి ఇస్తున్నాను, ఆ బిడ్డని దేవునిలో పెంచు. మనోళ్ళు ఉన్నారు కదండి, ఒక్కరు కూడా బిడ్డని తీసుకొని వచ్చి ఇదిగో సేవ చేయరా, పాస్టర్తో కూడా వెళ్ళరా, సేవ నేర్చుకోరా, దేవుని కొరకు బ్రతకరా అనే వాళ్ళు లేరండి. దేవుడిచ్చిన బిడ్డలను కూడా వీళ్ళు స్వార్థానికి వాడుకొని రేపు దేవుడి దగ్గర లెక్కల్లోకి వచ్చే పరిస్థితుల్లో ఇది ఉన్నారు తల్లిదండ్రులే. దేవుడు మనకి పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని కొరకు పెంచమని ఇస్తున్నాడు. అది దేవుడిచ్చిన బహుమానం. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ దేవుని తీర్పులకు రాకుండా ఎక్కడ తప్పించుకుంటారండి ఆయన దగ్గర నుంచి? దేవుని కొరకు పెంచమని ఇస్తే మా కొరకు పెంచుకుంటాము, మమ్మల్ని పెంచేదానికి పెంచుకుంటాము అంటున్నారండి. ఇది దేవుడు అంగీకరించాడు. మీ పిల్లలను బట్టి మిమ్మల్ని కూడా తీసుకుని వచ్చి తీర్పులోకి నిలబెడతాడు. ఏ తల్లిదండ్రులు దేవునిలో పెంచుతున్నారు? చిన్న తనము నుంచే పాలు విడవక ముందే యాజకుడికి అప్పచెప్పింది తల్లి సమూయేలుని. ఆ దినం మొదలుకొని అతను శాస జీవితం అంతా దేవుని మందిరంలోనే పడుకునేవాడు, దేవుని మందిరంలోనే గడిపాడు, దేవునితోనే మాట్లాడాడు, దేవునితోనే అతను సహవాసం చేశాడు సమూయేలు గారు. అందుకనే ఆయన నామాన్ని బట్టి ప్రార్థించే వాళ్ళలో ఎవరున్నారంట? సమూయేలు ఉండును. దినమంతా వీళ్ళు ముమ్మారు ప్రార్థించితే, దావీదు గారు 7 సార్లు ప్రార్థిస్తే, ఇక ఎవరు? సమూయేలు ఎనీ టైం కనెక్షన్ తండ్రితో దేవునితో మాట్లాడుతూనే ఉండటం ఆయన పరిస్థితి. దేవుడే ఆయన జీవితం, దేవుడే ఆయన ఆనందం, దేవుడే ఆయన దుఃఖం, దేవుడే ఆయన బాధ, సమస్య సమస్తము దేవుడి మీద ఆధారపడి బతికేశాడు. ఎవరండి? ఎవరు? సమూయేలు. ఈ దినాన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, అన్నా వాడు నాకు లోపడటం లేదన్నా. ఎవరికి లోపడటం లేదంట? అక్క ఏంకా నీ పిల్లలు నీ సన్నిధికి రావటం లేదు, ఏంకా దేవుడి దగ్గరికి తీసుకురావాలి కదా అక్క అంటుంటే, అన్నా నా మాట వాళ్ళు వినటం లేదమ్మా, అన్నా నా చేయి దాటిపోతున్నారు అన్నా, నాకు లోపడటం లేదన్న వాళ్ళు అంటున్నారు. అప్పుడు దేవుడు ఏం అడుగుతాడు తెలుసా? ముందు నువ్వే మాత్రం దేవుడికి నాకు లోపడ్డావు, నువ్వు లోబడు. ముందు నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు ఎలా నడుస్తారు చెప్పండి? పిల్లలు ఎలా నడుస్తారు చెప్పండి? తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా మారుతారు. నువ్వే నేర్పిస్తుంటివే, ఏముంది కానీ రా, ఈ వారం రాకపోతే ఏం కాదు, వెళ్ళు, నీ సంతోషమే నా సంతోషం అన్నప్పుడు వాళ్ళు కూడా ఎలా మారిపోతారండి?
దేవుడు ఏం నేర్పించమన్నాడు? నువ్వు కూర్చున్నప్పుడు దేవుని మాటలు నేర్పించు, నువ్వు పనుకున్నప్పుడు దేవుని మాటలు నేర్పించు, నువ్వు త్రోవలో ఉన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడు అని దేవుడు చెప్పాడు పిల్లలకి. ఏడ మాట్లాడుతున్నారు, ఏం నేర్పిస్తున్నారో అది మీకే తెలియాలి పిల్లలకి. కానీ దేవుడు ఇచ్చిన బహుమానం నీ సొంతం కాదు. వాళ్ళు ఇంకోటి చెప్తున్నా, నీ జీవితమే దేవుడు పెట్టిన భిక్ష, నీ జీవితం. ఆ జీవితాన్ని గురించి లెక్క అడిగేదానికి కూడా దేవుడు రెడీగా ఉన్నాడు రేపు అక్కడ పరలోకంలో. కాబట్టి మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామా? దేవుడైతే ప్రార్థన ఆలకించేవాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తే దినమునకు ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు? ఎలా ప్రార్థిస్తున్నావు? ఏమని ప్రార్థన చేస్తున్నావు? చెప్పాలి అక్కడ. ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరందరూ? ప్రార్థన చేశారు అసలు మీరు? ఏ దినానా ప్రార్థించిన వాళ్ళు చేతులు ఎత్తండి, దేవుడు చూస్తున్నాడు. యథార్థంగా ఎత్తండి. ప్రార్థించే వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేయటం లేదు ప్రార్థన? ఏ ప్రార్థన చేశారు? రెడీమేడ్ ప్రార్థన చేశారా? ఏ ప్రార్థన చేశారు మీరు? ఎలా ప్రార్థన చేశారు? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎందుకు చేయాలి మనం? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి. ప్రార్థన ఎందుకు చేయాలి? ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? నాకు ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? సమయాల గురించే రాయబడింది, ఒకటి చూద్దాం. మొదటి సమయాల గ్రంథం. ప్రార్థించకపోతే ఏం జరుగుతుంది? 12వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటగా ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడవనాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది చాలు. నేను ప్రార్థించకపోతే, సమయాలు అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నేనేమైపోతానంట? పాపము చేసిన వాడిగా అయిపోతాను. ఏమవుతుంది? ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమైపోతాం? మనము పాపులం అవుతాం. అంతే. ఏమవుతాం? ప్రార్థన చేయకపోతే పాపులం అవుతాం. మనం పాపులం అవుతాం. ప్రార్థించకపోతే పాపులమే. ఇంకా అర్థమైందా మీకు? అర్థమవుతుందా? ప్రార్థన ఎవరైతే చేయటం లేదో వాళ్ళు ఎవరంట? పాపులు ఇల్లు. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:6, 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని గూర్చి చింతపడకుడి గాని, దేనిని గురించి చింతపడకుడి గాని, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు. ప్రార్థన అంటే ఏం చేయాలంటే, ఇంకొక మాట కూడా చదివిస్తా చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకు జ్ఞాపములు ప్రార్థనలు యాచనలు
విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలి. హెచ్చరించుచున్నాను. ఇదిగో ప్రార్థన అంటే ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి మనిషి ఏం జరుగుతుంది అంటే, భూమి మీద ఉన్నటువంటి మనిషి దేవునితో మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది దాని పేరే ప్రార్థన. ప్రార్థన దాని పేరు. కానీ ఆ ప్రార్థన నీకు మేలు ప్రయోజనం కలగాలంటే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, నువ్వు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ఏం చేయాలంట? మనము ఏం చేయాలంట? రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకు, నీ శత్రువులైనా సరే, ఎవరంటోళ్ళ నీకు విరోధులైనా సరే, అందరి కొరకు నువ్వేం చేయాలంట? విజ్ఞాపన చెయ్యాలి. తర్వాత ప్రార్థనలు చేయాలి, తర్వాత యాచనలు చేయాలి, తర్వాత కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? చెల్లించాలి. ఎవరికి? భూమి మీద ఉన్నటువంటి నీవు ప్రార్థించే విధానం ఏంటంటే, ఇదిగో ఈ విధంగా చేస్తే నువ్వు నెమ్మదిగాను ఎలా ఉంటావంట? సుఖంగా. మీరు ప్రార్థనే చేయనప్పుడు నీకు నెమ్మది ఎలా ఉంటుందండి? నీకు సుఖంగా ఎలా ఉంటావండి? అందరి కొరకు ప్రార్థించు, కనీసం నీ కొరకు నువ్వు ప్రార్థించుకునేదానికే నీకే కష్టము. మరి ప్రార్థించేదానికి అంత కష్టమైనప్పుడు నీకు నెమ్మదిగాను సుఖంగాను ఎలా వస్తుంది నెమ్మది? నేను నిమ్మలంగా ఉండలేకపోతున్నాను, నా పరిస్థితులు మార్పు రావటం లేదని ఎలా వస్తుందండి? మనుషుల కొరకు ప్రార్థించే, అందరి కొరకు చేయాలి. నీ పొరిగింటోళ్ళు, పక్కింటోళ్ళు, నీకు విరోధులు, శత్రువులు ఎవరైనా కానివ్వండి, అందరి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనగానే ఏంటి అంటే, విజ్ఞాపన అనగానే ఏంటి? రిక్వెస్ట్ చేయటం. ఎవరి కొరకు? బలహీనలైనటువంటి వారి కొరకు. నాయనా, దేవుణ్ణి నమ్ముకుందా కానీ నోట్లో మాటలు మారటం లేదు, క్షమించి మళ్ళా ఆమె సరిచే, ఆమెను మాత్రం దేవుని సహవాసానికి నడిపించు. అర్థమైందా? చేస్తున్నావా? బలహీన పడినటువంటి వాళ్ళని, నాకేంటి పరిస్థితులు బాగలేవనే వాళ్ళని నువ్వు కనీసం ఏం చేస్తున్నావండి? నువ్వు ఏం చేస్తున్నావు? బలహీన పడిన వాళ్ళని కనీసం వాళ్ళని చూసి నువ్వు వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? పక్కన వాళ్ళ కొరకు ప్రార్థించటమే విజ్ఞాపన. సంఘం కొరకు ప్రార్థించటం, సేవకుల కొరకు ప్రార్థించటం, పరిచర్య కొరకు ప్రార్థించటం, నీ పక్కన వాళ్ళ కొరకు ప్రార్థించడం, బలహీనంగా ఉండే వాళ్ళ కొరకు ప్రార్థించడం, అది కదా విజ్ఞాపన. విజ్ఞాపన చేయమని దేవుడే చెప్పాడు. చేయకపోతే నీకు నెమ్మది ఎలా ఉంటుంది? నెక్స్ట్ ప్రార్థన. ప్రార్థనలు అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడే విధానం ప్రార్థన. దేవునితో మాట్లాడాలి. మనం మాట్లాడే అవకాశం ఉందా? కృతజ్ఞతాస్తుతులు. ఎందుకొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు చెల్లించాలో కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఎందుకు చెల్లిస్తాము? దేవుడు మేలు చేస్తుంటే, అంటే ఏ మేలు చేస్తుండాలి నీకు? ఏది మేలు అనుకుంటాం మనము? ఈ 70-80 సంవత్సరాల కోసం ఈ భూమి మీద మనకి ఏదో ఒక మేలు కలిగితే, నడవకుట్ట కారు ఇచ్చాడు దేవుడు, నాకు మేలు చేశాడు, స్తుతులు అని చెప్తావా? అంతే కదా. కారు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇల్లు వదిలేసిపోవాలి కదా. ఉంటుంది నీతో కూడా. నాకు మంచి బట్టలు ఇచ్చాడు, బంగారు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, పొలాలు నీతో రానివి 70-80 సంవత్సరాల తర్వాత నీతో రానివి. అన్నిట్లకంటే ముఖ్యంగా దేవుడు నీకు చేసినటువంటి మేలు ఏంటంటే, నిన్ను పాపములోంచి విడిపించి నిత్య రాజ్యాన్ని నీకు ఇస్తామన్నాడే. దాని కొరకు నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే, అంత ప్రాణం పెట్టి మనల్ని రక్షించే వాళ్ళు దెబ్బలు కొట్టించుకొని, కొరడా దెబ్బలు కొట్టించుకొని, రక్తాన్ని సిందించి బలియాగం అయిపోయి, ఈ బాధ ఎవరన్నా నీ కోసం పడ్డారా? పడితే వాళ్ళ ద్వారా నీకేమన్నా ఆ నిత్య అగ్నిలో నిన్ను కాపాడే
పరిస్థితులు ఉన్నాయా వాళ్ళు ఎవరన్నా చేసిందంటే లేవు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, దేవుడికి దూరం అయిపోతూ ఉంటే, దేవుడు నీ మీద కనికరపడి ఆయన చేసిన మేలంటే ఆయన ఒక్కగానే ఒక కుమారుని తీసుకొని వచ్చి బలి అర్పించి నీ స్థానం ముందు ఆయన్ని నిలబెట్టి నిన్నేం చేశాడు దేవుడు? పరలోకానికి నీకు వెళ్ళేదానికి మార్గాన్ని నేర్పి, దీన్ని బట్టి నువ్వు వేయనోళ్ళతో ఆయన్ని స్తుతించినా, నీ జీవితకాలం అంతా ఆయన్ని స్తుతించినా ఆ రుణాన్ని మనం తీర్చలేము. దీని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. యాచనలు అంటే ఏంటి? అది నీ వ్యక్తిగతకు సంబంధించి, నీ అవసరాలకు సంబంధించింది, నీ పరిస్థితులకు సంబంధించింది. వ్యక్తిగత ప్రార్థన. ఈ 4 చేయటమే ప్రార్థన. ఈ 4 నువ్వేం చేయాలి? దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి, యాచించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతకు దేవుడు ఎవరంట? దేవుడికి ఏం పేరు పెట్టాడు? ప్రార్థన ఆలకించువాడా. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన? ఇప్పుడు వెళ్ళిపోతాం, త్వరగా ముగించుకుందాం. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన? మీకు చెప్పేదా? ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరు ప్రార్థన ఆలకించాడంటే దేవుడు హేబేలు, కయ్యూను వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆదాము అవ్వలకు పుట్టినప్పుడు తమ్ముడు హేబేలు అతను అర్పించిన అర్పణ దేవుడికి ఇష్టమైంది, మంచిది. కయ్యూను అర్పించిన దాంట్లో లోపం ఉంది కనుక దేవుడు అంగీకరించలేదు. ఆ టైంలో దేవుడు హేబేలుని మెచ్చుకుంటున్నాడని తమ్ముడిని అన్నెళ్ళి చంపేశాడు. రక్తంగా ఏర్లై పారినప్పుడు ఆ రక్తం అంట ఏం చేసిందంట? దేవుణ్ణి మొరపెట్టిందంట. నిర్దోషమైన రక్తం, తప్పు లేని రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ మొర దేవుడు ఆలకించాడు. రక్తం మొరపెడుతుందా? మొరపెడుతుంది. దేవుడు ఆలకించాడు. మొర ఆలకించాడా? ఆలకించేవాడు ఆయన. అన్యాయాన్ని, న్యాయాన్ని ఆలకించేవాడు. రెండే ఆలకించి ఆయన చేయాలని న్యాయం చేస్తాడు. ఇకపోతే ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? మీరు ఇది చదువుకోవాలనుకుంటే ఆదికాండం 4:12 ఉంటుంది. ఒకసారి చదవండిలే, ఎందుకైనా మంచిది. ఫాస్ట్గా చదవండి. నీవు నేలను సేదపరచుచున్నప్పుడు, అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరన్నై ఉందువలనను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరన్నై ఉండు. కావున నన్ను కనుగొన వాడెవడో వాడు నన్ను చంపు. ముందుకు పోయి చదువు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలవాడునా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టి. ఏం చేస్తుందంట? రక్తము దేవుణ్ణి మొరపెడుతుందా? అయ్యా, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ పరిస్థితి ఎదురైంది అని న్యాయం తీర్చవా అని మొరపెడుతుందంట. ఏది? హేబేలు రక్తం. ఇంకెవరు మొర వింటాడు ఆయన? రక్తం మొర విన్నాడా? విన్నాడు. 102:17 ఎవరు మొర వింటాడు చూద్దాం. త్వరగా 102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపడి ప్రార్థన తిరిగి ఉన్నాడు. ప్రార్థన వైపు జరుగుతారు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే దేవుడు? దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. అన్యాయం జరిగినప్పుడు, ఒక నరహత్య చేసిన వాళ్ళ కొరకు రక్తం మొర పెడితే విన్నాడు. ఒక దిక్కులేని దరిద్రులు ప్రార్థన ఏం చేస్తాడు ఆయన? మొర పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, వింటాడు.
వాళ్ళకి సహాయం చేస్తాడు. మరి ఇంకా ఎవరు ప్రార్థన విన్నాడు? ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అన్నప్పుడు, ఇదిగో వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన అంట? అసలు ప్రార్థన అనగానే ఒకటి గుర్తుకొస్తుంది మనకు. ఏంటి ప్రార్థన అంటే? ఒకసారి ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి త్వరగా. ప్రార్థన అంటే విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు అనుకున్నప్పుడు, భూమి ముందున్న మనిషి దేవునితో మాట్లాడే విధానం ప్రార్థన అయినప్పుడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు అయినప్పుడు ఏం చేయాలా ప్రార్థన అంటే? చూడండి, ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువు. కార్యసాధికమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవునికి, శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలంగా సదాకాలం మహిమ కలిగి. ఏం చేసేవాడంటే దేవుడు అంటే? ప్రార్థన అంటే అడగటం. నువ్వు అడుగు వాటికంటే ఏం చేస్తాడంటే దేవుడు? నువ్వు అడిగే వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు దేవుడు. నువ్వు అడిగేదానికంటే ప్రార్థన అంటే అడగటం. ఎవరిని అడగటం? దేవుణ్ణి అడగటం, మనుషుల్ని కాదు, దేవుణ్ణి అడగటం. నువ్వు అడిగి వాటికంటే కూడా దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. కానీ ఆయన చేస్తాడని నీకు నమ్మకం ఉందా? చెప్పండి, చేస్తాడని నమ్మకం ఉందా? ఉందా? ఓకే, ఉంటే పర్లే. నమ్మితే నీలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంటే, నేను ఒక వాక్యం చదివిస్తా చూడండి. యాకోబు పత్రిక, నువ్వు అడిగింది, నువ్వు అడుగుతున్నావు, ప్రార్థన మోకరించి అడుగుతున్నావు, అడిగింది దేవుడు ఇస్తాడని నీకు నమ్మకం ఉంటే, ఆ నమ్మకంలో ఏముండకూడదు అంటున్నాడు. అంటే చూడండి ఒకసారి ఏమంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే అతడు ఏ మాత్రమున సందేహింపక అడిగేవాడు అడగవలను. ఎలా అడగాలి దేవుణ్ణి? అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుణ్ణి నువ్వు ఎలా అడగాలంటే, ఎలా అడగాలి? విశ్వాసముతో అడగవాలి. విశ్వాసముతో అడగవాలి. సందేహించువాడు అడగవాలి. రేపబడి ఏమవ్వాలి? నువ్వు అడిగేటప్పుడు నువ్వేది అడిగినా నీళ్ళేం కనపడకూడదు దేవుడికి? సందేహం కనపడకూడదు. ఏం కనపడకూడదు? నువ్వు అడిగేటప్పుడు, అయ్యో నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో అనే ఆలోచన లేకుండా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సందేహమే ఉండకుండా అడగాలంట. నీ ప్రార్థనలు ఏముండకూడదు? దేవుణ్ణి అడిగితే సందేహం ఉండకూడదు. ఓకే, జ్ఞానాన్ని గురించి అడగమంటున్నాడు. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాట కూడా చూపిస్తా చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. 22 నుంచి చదవదాం, ఫాస్ట్గా చదవాలి. 11వ అధ్యాయము మార్కు సువార్త 22, 23, 24 వచనాలు. యేసు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు అని చెప్తే తన మనసులో సందేహింపకుండా వింటే, నమ్మిన ఎడల, నమ్మితే వాడు చెప్పినది జరుగునని, వాడు చెప్పింది నిశ్చయముగా జరుగును. ఎలాంటి సందేహం ఉండకూడదు అంటే నువ్వు అడిగేటప్పుడు ఏ సందేహం ఉండకూడదు. నమ్మకం ఉండాలి, పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ కంబాల చెట్టుని చూసి నువ్వు సముద్రంలో పడుతువుగాక, ఈ కొండను చూసి అక్కడ పడుతువుగాక అనగానే అతను అని సందేహించుకుంటా ఉంటే ఖచ్చితంగా అది ఏమైపోద్ది? నువ్వు చెప్పింది జరుగుతుంది. నువ్వు నమ్మాలి. ముందు నీకు ప్రార్థన చేసేదానికి నీకే నమ్మకం లేదు.
ఆ చేసేవలే, దేవుడు చేసేది లేదు, చచ్చేది లేదు, నా ప్రార్థన ఆలకించేది లేదు అని నీ మీద నీకేం లేదు, నమ్మకం లేదు, అపనమ్మకం ఉంది. ఇప్పుడు దేవుడు ఎలాగ నీ ప్రార్థనని ఆయన వినాలి? విశ్వాసం లేకుండా దేవుడు ఇష్టపడ్డు, నమ్మని వాడిని దేవుడు ఇష్టపడ్డు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు నమ్మకం ఉండాలి, నువ్వు ప్రార్థించేటప్పుడు నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు అడిగింది ఏదైనా సరే దేవుడు ఇస్తాడనే ఆలోచన నీకు ఉండాలి. అర్థమైందా? ఇస్తాడు, చేస్తాడనే నమ్మకం నీకుందా? ఎలాంటి నమ్మకం ఉంది నీకు? నేను చూపిస్తా చూడండి మీ నమ్మకం. ఒకడు ఏదో పండ్లు కోసుకునే దానికి హిమాలయ పర్వతాల మీదకి ఎక్కేసి అక్కడెక్కడో ఉన్నాయి ఆ పండ్లు, అక్కడ మాత్రమే దొరుకుతాయంట. ఎవరో చెప్పినట్టున్నారు, ఆ పండ్లు తింటే నీకు ఆయుష్ పెరుగుతుందని చెప్పారంట. నీకు మనోడు ఆగుతాడా? ఆగడు. ఎక్కేశాడు, ఎవరెస్ట్ శిఖరం అంతా ఎక్కేసి ఆ పండ్లు అలా కొయ్యిపోయేటప్పటికి ఆ పర్వతాల నుంచి ఆ కొమ్మను పట్టుకుని అట్ట ఏలాడుతూ ఉన్నప్పుడు ఆ కొమ్మ కొంచెం ఇరిగి వంగింది కిందకి. ఈడెక్కడ చేరిపోయాడు? ఇట పర్వతం మీద నుంచి జారి ఆ కొమ్మను పట్టుకున్నాడు. కొమ్మ పట్టుకొని పైకి కిందకి ఏం చేస్తున్నాడు? వేలాడుతున్నాడంట. వేలాడుతూ ఉన్నప్పుడు ఈడు ఆ పక్కకి కొమ్మను ఎక్కి పోదామంటే ఆ కొమ్మ కొంచెం ఇరుగుంది, ఆ కొంచెం మాత్రమే అతుక్కో ఉంది. అది పైకి కదిలేడా? కొమ్మ ఇరికి కింద పడితే బండ్ల మీద పడి తల పగిలి చచ్చిపోవచ్చు. పైకి పోదామంటే కదిలితే ఇరిగిపోద్ది, కింద పడితే ఒకవేళ చెయ్యలు వదిలేద్దామంటే కింద పడితే చచ్చిపోతాడు. ఈ పరిస్థితుల్లో వీడికి ఎవరు గుర్తు వస్తారు? ఇప్పుడు ఏ దేవుడు గుర్తుకొస్తాడు చెప్పండి? ఏ దేవుడు గుర్తుకొస్తాడు? పేర్లు నేను చెప్పను. ఒక దేవుని పిలిచాడంట, అయ్యా నువ్వు రా, అర్జెంటుగా నన్ను కాపాడేసేయి అన్నాడంట. అప్పుడు సరే ఆయన చెప్పి ఆయన బయలుదేరాడంట. ఆయన బయలుదేరాడు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. బయలుదేరేలేక వీడికి ఒక డౌట్ వచ్చింది, అమ్మో ఆయన ఎక్కడో ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చేలేకే నేను ఇక్కడ పడిపోవచ్చు ఆయన వచ్చేలేకే, అందుకని ఇంకా దగ్గరలో ఎవరైనా ఉన్నారంటే కశ్మూర్లో ఉన్న ఆయన వచ్చి అన్నట్ట. సరేలే ఆయన పోతున్నాడని చెప్పి ముందు గదిలిన ఆయన ఆగిపోయాడు. ఈయన గదిలే లేక మళ్ళీ ఈయనేమనుకున్నాడంటే అయ్యో ఆయన వచ్చినా కానీ దూరం అయిపోద్ది నాకు, కాబట్టి ఇంకా దగ్గర ఎవరన్నా ఉన్నారంటే ఏం కనిపిస్తుంది? గొలగమూడులో ఉంది, గొలగమూడు ఆయన నూరా అన్నంట. అమ్మో అది కూడా దూరం అయిపోద్ది అని చెప్పేసి ఇంకొక ఆమెను పిలిచాడు, ఇది అయితే దగ్గర కదా అని చెప్పి. సరే ఆయన పోతాడని ఈయన పోతాడని ఆయన వస్తాడని అందరూ ఆగిపోయారంట, ఆయన పిలిచిన వాళ్ళందరూ. సరే ఇప్పుడు ఎవరో చెప్పుకున్నారంట ఆయనకు ఒక మాట, ఆపదలలో నమ్మదగిన వాడు యేసు ప్రభు అని చెప్పారంట. ఇప్పుడు ఈయనేమన్నాడు? టక్కన యేసు ప్రభు నన్ను కాపాడేసి అన్నాడంట. సరే ప్రభు వారు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి నాయనా అన్నాడు. ఏమేంటే నన్ను కాపాడు అన్నాడు. ఎందుకు కాపాడాలి నిన్ను? ఎందుకు కాపాడాలి? ఎందుకు కాపాడాలా? మా ఇంట్లో బైబిల్ పెట్టుకున్నానుగా, నా సూట్ కేసులో ఉంది బైబిల్, కాపాడాలి నువ్వు. సరే నేను కాపాడతా కానీ చెయ్యలు 2 వదిలేయి అన్నాడంట. ఇప్పుడు వీడు వదలడా మీరు చెప్పండి. అది మన నమ్మకం. దేవుడు చెప్పిన మాటల్లో సున్నైనా పొల్లైనా పోకుండా తూచి తప్పకుండా పాటించే వాళ్ళు ఎవరో వాళ్ళు నమ్మకస్తులు. ఎవడు చెప్పండి మన నమ్మకం ఎంత మాత్రం. నువ్వు నమ్మితే ఏం చేస్తావు తెలుసా? దేవుని బైబిల్ పట్టుకుంటావు, దేవుని ప్రార్థనకి వెంటనే నా దేవుడు ఏ రోజైనా సరే నన్ను చూసుకున్నది దేవుడే, నన్ను కాపాడేది దేవుడే, నన్ను పోషిస్తున్న దేవుడే, నాకు అన్ని ఇచ్చింది దేవుడే అని నువ్వు ఆలోచిస్తావు. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే నమ్మకం లేని వాళ్ళని, విశ్వాసం లేని వాడిని దేవుడు కూడా ఇష్టపడ్డు. అర్థమైంది మీకు? నీకు అర్థమయ్యేదానికి చెప్పా. ఇప్పుడు చెప్పండి, మన నమ్మకం ఎంత మాత్రం ఉంది? వదిలేనైనా నా నుండి ఆధారపడిపో. ఏమన్నాడు ఆయన? నా నీతిని రాజ్యాన్ని మొదట నువ్వు వెతుకు, నీకు కావాల్సినవేయో
నేను అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. నమ్మారా? నమ్మిన వాళ్ళు అయితే మనం ఎక్కడుండాలి? దేవుని దగ్గర ఉండాలి. దేవుని ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రార్థనల వైపు తిరగాలి. నమ్మకం లేదు మనకేందంటే సందేహం ఏముంది మనలో. ఒకసారి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చును ఫాస్ట్ చదువు నాన్న, త్వరగా చదువు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చు. ఫాస్ట్గా చదవండి. ఎవరు మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని జరిగిన ఎడల మనం ఆయన వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా. చూడండి, మనం ఏమి అడిగినను ఏం చేయాలంట? దేవుడు ఏం చేస్తాడంట? మనం ఏం అడిగినాను దేవుడు ఆలకిస్తాడని చెప్పాడు. అంతేనా? కానీ అడిగేవాడు ఎలా అడగాలి? విశ్వాసంతోను నమ్మకంతోను సందేహం లేకుండా అడగాలి. ఏం చేయాలంట? సందేహం లేకుండా మనం అడగాలి. ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు మీకు ఇంకొక యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ అంటే ఇంతకీ దేవుడు మెచ్చే ప్రార్థనేది, దేవుడు ఇష్టపడే ప్రార్థనేది, దేవుడు ఆలకించి మనకి చేసే ప్రార్థనేది. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఇప్పుడు దాకా ఆలకిస్తాడు, ఇస్తాడు, అడిగిన వాళ్ళకి ఇస్తాడు, చేస్తాడన్న. ఎలా అడగాలి? ఎలా అడిగితే దేన్ని అడగాలి? ఎలా అడిగితే దేవుడు చేస్తాడు? ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం ఎలా అడగాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించటం లేదు? ఎందుకు మనం అడిగిన దాన్ని ఇవ్వటం లేదంటే ఏం చెప్తుంది బైబిల్? చూడమ్మా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, మీ భోగాల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. మీకేమి అది మన జవాబు ఎందుకు రావటం లేదు మా ప్రార్థన కంటే? మీరు అడిగేది ఏంటి? మీ భోగెచ్చల నిమిత్తం అడుగుతున్నారు, దురుద్దేశముతో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? నీ అవసరాల కొరకు నువ్వు అడగచ్చు, నీ అవసరాలని నువ్వు దేవుడికి విన్నపించుకోవచ్చు, దేవుడిని అడగచ్చు, తీసుకోవచ్చు. కానీ నీకేమో జరుగుతుంది అక్కడ? చెప్పండి త్వరగా. ఏం జరుగుతుంది? దురుద్దేశమా? ఏం జరుగుతుందంట? దురుద్దేశము, భోగాల నిమిత్తం. నీ అవసరాలు అక్కర్ల కంపల్సరీ తీరుస్తాడు దేవుడు. కానీ భోగాలు ఇచ్చాడు అనుకోండి, దేవునికి మనం దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు, కత్తి అంటారు, బ్లేడీ అంటారు, ఇస్తారా మీరు? చాకీ అంటారు, ఇస్తారా? దాంట్లో ప్రమాదం ఉందని మీరు ఎవరు? పిల్లలు ఏమంటారు? ఈ అని గోల్ చేస్తాడు. అయినా సరే మనం ఇస్తాము వాటినే ఇవ్వం. దేవుడు కూడా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడిని అడిగినా కానీ వాటిని మనకు ఇవ్వడం. ఎందుకు ఇవ్వడంటే నువ్వు దురుద్దేశంతో ఉన్నావు. నువ్వు భోగెచ్చల నిమిత్తం ఎలా అడుగుతున్నావు? భోగెచ్చలు నాయనా, ఇదిగో వాళ్ళకంటే నేను ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టియాలి నాయనా, వాళ్ళకంటే నేను పెద్ద కారు కొనియాలి నాయనా అని నువ్వు అడిగావనుకో, దేవుడు ఆ ప్రార్థనని ఆలకించు. నీ పరిస్థితి ఏంటి? నీకేది అవసరం? ఇంకొక ఆయన వచ్చాడు, పరిగెత్త వచ్చేయమన్నాడు తెలుసా? అన్నా నా కొరకు ప్రార్థన చేయవా? ఏవరా బాబు అంటే, నేను 60 లక్షలు అప్పు చేసేసాను. ఏం చేశాడంట? 60 లక్షలు చేశాడంట. దేవుడు ఇప్పుడు ఏం చేసేయాలి? నాకు 60 లక్షలు ఇచ్చేస్తే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. నువ్వు 60 లక్షలు ఎవరి కొరకు పెట్టావు? దేవుడికి పెట్టావా? దేవుని కోసం ఖర్చు చేసేవా? ఎవరి కోసం ఖర్చు చేసుకుని నీ భోగెచ్చాలని తిరిగావు. అన్ని పోయేలాకి ఇప్పుడు ఎవరు కనిపించారు? దేవుడు కనిపించాడు. ఈ అప్పు అంటే ఏం చేయాలంట? దేవుడు 60 లక్షలు నీ దగ్గరకు వచ్చేసి ఇదిగోనాయనా అని మూట గట్టి ఈడు అది తీర్చుకునే మార్గాన్ని
ఏర్పాటు చేయటమే, నీ అవసరత తీరవటమే దేవుడు. భోగెచ్చల కోసం నేను ఇంట్లోనే కొనుక్కుంటానైనా నాకు అన్ని మూటలు 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 నాకు అంటే దేవుడు ఏం చేయడంట? ఇది భోగెచ్చలు. నేను వెళ్తా ఉండాలి, 1 కిలో బంగారం నా కళ్ళ ముందు పడిపోవాలి. ఎక్కడి నుంచి? ఏంటి ఈ దురుద్దేశాలు? వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళు అద్దుకున్నారు, వీళ్ళు ఇది చేశారు, నాకు ఇది కావాలా అని దురుద్దేశంతో నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకింపుడు. నీ అవసరాలకు అడుగు, నీ అవసరాలకు అడుగు. కానీ ఎలా అడగాలంటే మొదట పక్కన వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, మొదట సంఘానికి కొరకు ప్రార్థన చేయి, సేవకుల కొరకు ప్రార్థన చేయి. తర్వాత యాక్షన్ అనేది నీది, నీ వ్యక్తిగతంగా. ముందు నువ్వేం చేస్తావంటే ప్రార్థన మొదట నిన్ను చూసుకుంటావు, తర్వాత మిగతా వాళ్ళని చూసుకుంటావు. మన వాళ్ళు ఎట్లా తయారైపోయినంటే పక్కన వాళ్ళు పోతే పోయారు, ముందు నా అవసరం చూసుకోవాలి, నేను కాపాడుకోవాలి, వాళ్ళు పోతే పోయారు అనే పరిస్థితుల్లోనికి వచ్చేసారు అన్నమాట. ఎలాంటివన్నీ దేవుడు ఆలకించుడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అసలు ప్రార్థనకి జవాబు ఎందుకు రాదు మనకు? ఎందుకు రాదంటే మొట్టమొదట నువ్వు దేవుడికి లోబట్టం లేదు, దేవుడు నీ ప్రార్థనకి రిప్లై ఎందుకు ఇవ్వటం లేదు, జవాబు ఎందుకు ఇవ్వటం లేదు? ఏం జరిగిందో తెలుసునా? ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22 నుంచి చదువుకుంటారండి. 1వ అధ్యాయం. ఎందుకు నీ ప్రార్థన? త్వరగా చదవము. ఎట్లనగా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు, చేయుచు ఆనందించుదురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. నా గద్దింపు విని తిరుగు. ఏం చేస్తున్నాడు? నా గద్దింపిని తిరుగు 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 తిరుగు. తర్వాత ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు తెలిపిదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపుగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు ఒకసారి నేను పిలిచాడంట, ప్రార్థనకి రమ్మా, దేవుని వాక్యం నేర్చుకోమ్మా, ప్రార్థన చేసుకోమ్మా అని పిలిచాడంట. కానీ ఆయన పిలిచినప్పుడు మనం ఏం చేసామంట? లక్ష్య పెట్టకపోయి లెక్క చేయలేదు దేవుడు మాట. దేవుడు వచ్చి పిలుస్తాడా? తర్వాత నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక ఏం లేదు, వాక్యం చేత కూడా హెచ్చరించాడు ఇది తప్పని, అయినా ఏనో నువ్వు నేను గద్దింపగా లోబడలేదు కాబట్టి మీకు అపాయం చేశాడు. ఇప్పుడు ఎవరు గద్దిస్తాడు? దేవుడే వచ్చి గద్దించుడు. సేవకుడికి ఏం రైట్స్ ఉన్నాయి? ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు ఆయనకి రైట్స్ ఇచ్చాడు దేవుడు. సేవకుడి ద్వారా గద్దించినప్పుడు నువ్వేం చేసావు? లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఏం చేస్తాడంట? నవ్వుతాను. మీరు ఈ రోజు నన్ను తోచేశారు, నా ప్రార్థన ఎగతాలు చేశారు, నా సేవకుని దగ్గర ఇచ్చారు, నా సహవాసానికి రాలేదు మీరు. కానీ అన్ని రోజులు అట్టుంటాయి అనుకోవద్దు. ఏదో ఒక రోజు మీకు కూడా అపాయం వస్తుంది. అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? నవ్వేదను. నేను నవ్వుతాను. మీకు భయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? నేను కూడా అపహాసం చేస్తాను. నన్ను అపహాసం చేయలా, నా ప్రార్థన అపహాసం చేయలా, నన్ను లెక్క చేయలేదు కదా, నిన్ను కూడా సేమ్. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నేను కూడా ఏం చేస్తానంట? నేను కూడా అపహాసం చేస్తా. దేవుడా అంటావు, అయ్యా అంటావు, అయినా కానీ నాయనా అంటావు, తండ్రి అంటావు. దేవుడు కూడా ఏం చేస్తాడు? పట్టించుకోడు. నెక్స్ట్ అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుకుంటారు, నన్ను గురించి మొర్రపెడతారు. ఏం చేస్తారంట అప్పుడు? ఎప్పుడు అపాయం వచ్చినప్పుడు అప్పులోడు తగులుకోవాలి. తర్వాత అనారోగ్యం ఏదన్నా వస్తుంది, అప్పుడు ఏమంటావు? నువ్వు దేవుడి మాటకైతే లోబడవు, కానీ నువ్వేం చేస్తావు? మళ్ళా దేవుడా నాయనా నువ్వు కాకపోతే ఎవరు నాయన అంటావు. కానీ ఆయన చెప్పిన మాట నువ్వు చేస్తే కదా దేవుడు నీ మాట వింటాడు. ఆయన మాట నువ్వు వింటే ఆయన నీ మాట వింటాడు. నువ్వు వినవే, నువ్వు పెడ చెవుని పెట్టేవే దేవుడి మాట, అప్పుడు దేవుడు ఎలా వింటాడు నీ మాట? వినడు కదా.
విననన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు నా గురించి ఏం చేస్తారంట? మొర్ర పెట్టుదురు గాని